రాప్తా నియోజకవర్గంలో వైసీపీ నేత లింగమయ్య చనిపోయిన కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుషకు రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో జగన్ పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రకటించిన నేపథ్యంలో పాపిరెడ్డిపల్లిలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిన్నటి నుంచి కూడా పోలీస్ టికెట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఫ్యాక్షన్ పార్టీ చూశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిసరాల నదులు కనిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి చావుని రాజకీయంగా ఎదుర్కొంటున్నారు. అలాంటి వ్యక్తి పరిటాల రవి హత్యకి సంబంధించి సమాధానం చెప్పిన తర్వాత ఇక్కడికి రావాలంటూ కూడా 4 రోజుల కిందటే పరిటాల సునీత వర్గీయులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ కూడా విసరడం జరిగింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గత 4 రోజుల నుంచి కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చే హక్కు లేదు ఆయనకు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యాన్ని తమ ప్రభుత్వం అది వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులను హత్య చేయించారు. ఈ నేపథ్యంలోనే వాటికి అన్నిటికీ సమాధానం చెప్పి వారు రావాలి. అంతేగాని ఇలా పరామర్శలు పెట్టి కేవలం శవ రాజకీయాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తుంది తప్ప సానుభూతి కోసం కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అంటున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది పాపిరెడ్డిపల్లిలో. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే ముఖ్యంగా పరిటాల సునీత డైరెక్ట్ గా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసు బందోబస్తులు దాదాపు 340 మంది పోలీసులతో భారీగా బందోబస్తులు కూడా పాపిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి నేతలను కానీ టార్గెట్ చేస్తుంది. ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిపైన కేసులు, అలాగే ఎవరైనా ఎదురు తిరిగిన వారిని గ్రామ స్థాయిలో కార్యకర్తలను మత్తు పెట్టే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆద్యం పోస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే రాష్ట్రంలో నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా ఆరోపణలు కూడా చేయడం విధానం. ఎందుకంటే పరిటాల రవి ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రాడు నియోజకవర్గంలో ఎక్కువగా హత్య రాజకీయాలు ఎక్కువగా జరిగాయి. ఇటు టీవీ బాంబు కేసులో కూడా ముద్దచెరువు టీవీని హత్య చేయాలని అప్పట్లోనే పరిటాల రవి ప్లాన్ చేశారు. అలాగే చాలా మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరిటాల రవి పొత్తున పెట్టుకున్నారు. అలాంటి ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన పరిటాల ఇప్పుడు రామగిరి అంటే రాష్ట్ర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాక్షన్ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన పరిటాల కుటుంబం వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ హత్యలకు ఆద్యం పోస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రకాష్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఇటు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అలాగే పరిటాల శ్రీరామ్ అలాగే పరిటాల సీత ఇద్దరు కూడా పోటాపోటీగా వాళ్ళు వాదోపవాదాలు కూడా చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన బాగా హైటెన్షన్ వాతావరణం నెలకొల్పింది. పాపిరెడ్డిపల్లికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అనేది కూడా క్యాబినెట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి జిల్లా నేతలు కూడా. అయితే ఇంతకేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి కిందకి పాపిరెడ్డి పల్లికి చేరుకొని అక్కడ చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని కూడా పరామర్శిస్తున్నారు. అయితే లింగమయ్య కుటుంబానికి అండగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న హత్య రాజకీయాలను ఖండిస్తున్నాము. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమన్వయంతో ఉంటూ ముందుకెళ్లాలి, వారిని అడ్డుకుని ముందుకు వెళ్లే దిశగా కూడా ఉండాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ నియోజకవర్గంలో చాలా వారిని అడ్డుకునే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏం చేసినా కూడా సమన్వయంతో ముందుకెళ్లాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతూ తన పర్యటన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అయితే కార్యకర్తల్లో భరోసా నింపాలనే ఉద్దేశంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లింగమయ్య తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరిగిన ఘర్షణల్లో లింగమయ్య మరణించడంతో
పెద్దగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ మళ్ళా పూడు పోసుకుంటుందా రామగిరి కుటుంబంలో కానీ అలాగే పులిగొండ పరిసర ప్రాంతాల్లో వ్యాక్సిన్ పూడు పోసుకుంటుంది. ఇప్పుడైతే అప్పట్లో పరిటాల రవికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య వ్యాక్సిన్ బగ్గుమనేది ఎక్కువ మంది కార్యకర్తలు కానివ్వండి చాలా మంది అమాయకులు బలయ్యారు ఈ వ్యాక్సిన్ నేపథ్యంలో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లింగమయ్య మృతితో మళ్ళీ వ్యాక్సిన్ మొదలవుతుందా అనే అనుమానాలు కూడా చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఇటు పరిటాల వర్గీయులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్గీయులు కూడా పోటాపోటీగా వాదోపవాదాలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఇద్దరు కూడా చేసుకోవడం అందరిలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి నేరుగా ఇప్పుడు పాపిరెడ్డిపల్లికి వచ్చి ఎవరైతే హత్య గావించబడ్డారో ఆ కుటుంబాన్ని లింగమయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే హై టెన్షన్ వాతావరణంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే పాపిరెడ్డిపల్లిలో కొనసాగుతుంది. అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ. చేసుకోవడం